మొన్న సాయి కృష్ణ కేసులో బాధితుడి తల్లి చంద్రబాబు నాయుడు గారిని కలిశాక బాధితులు కుటుంబ సభ్యులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం కుదిరింది, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేసేసారు అని ఆ రోజు చెప్పిన తర్వాత అందరూ ఓకే, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తూ న్యాయం చేస్తారేమో ఐదు అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాక కూడా ఎక్కడ కూడా నాగరాజుని కానీ ఆ తర్వాత ఈ లాకప్ డెత్ అంశంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఎక్కడా జరగల. జగన్ గారు మళ్ళీ ప్రశ్నించాకే నాగరాజును అరెస్ట్ చేశారు, సిఐ నాగరాజును. ఆ తర్వాత ఈ కేసులో కానిస్టేబుల్ ఏంటి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏంటి, అసలు సిపి దగ్గరికి వాళ్ళకి విషయం తెలియకుండా ఉంటుందా, ఇంటెలిజెన్స్ విభాగం ఏంటి, ఇదంతా పెద్ద బ్యాక్ ఎండ్లో చాలా పెద్ద స్టోరీ. సీసీ కెమెరాలు ఏదైతే లేవు, సీసీ ఫుటేజ్ మాయం చేయటం, ఇవన్నీ రకరకాలుగా వీళ్ళు ఎలా తిప్పారంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టు కూడా తప్పులు తడగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు బాధితుల పక్షాన్ని నించుంటారు అనుకుంటే ఆయన ప్రభుత్వం అధికార పక్షాన్ని వైపు నించున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ప్రభుత్వం ఈ కేసు నీరుగార్చే విధంగానే చూస్తుంది. రేపు 29వ తారీఖున అంటే ఎల్లుండు ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది విచారణకు వస్తుంది. ఈ సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఆ వ్యక్తిని అక్కడ కోర్టులో ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టే దానికంటే ముందు పోలీసు వారు మేము ఇప్పుడు విచారణ చేస్తున్నాం, అది చేస్తున్నాం, సిఐ నాగరాజును అరెస్ట్ చేసాం, అది ఇదని ఏదో కాలక్షేపంతో పూర్తి స్థాయి ఈ కేసుని అసలైన వ్యక్తులు లేకుండా తూతూ మంత్రంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి బాధితుడి తల్లి సాయి కృష్ణ తల్లి హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగింది, సిబిఐ విచారణ కోరుతూ. ఆమె న్యాయం కోసం సిబిఐ విచారణ చేయండి, నాకు ఇక్కడ ఏదైతే ఉందో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే ఇక్కడ విచారణ చేస్తుంటే ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది, కనుక మీ పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరగాలి, నాకు ఈ కేసు సంబంధించి న్యాయం జరగాలని చెప్పి ఆమె అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇది సాయి కృష్ణ అదృశ్యంలో ఉన్నతాధికారుల పాత్రను స్పష్టం చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ఆమె ఆరోపించేది ఏంటి, డైరెక్ట్గా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నతాధికారులు మొత్తాన్ని ఆరోపణ చేస్తూ ఉంది. నాగరాజు అరెస్టు కేవలం కంటితుగురు చర్య మాత్రమే, పోలీస్ కుట్రను సిట్టు పూర్తిగా ఛేదించడం లేదు, తాము ఏదో దర్యాప్తు చేస్తున్నట్టు హైకోర్టుని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా నేను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ క్లోజ్ చేసే ప్రక్రియ చేస్తున్నారు, ఈ కేసు వెలుగులోకి రాకుండా అణిచివేయాలని చూస్తున్నారు, దోషుల్ని శాశ్వతంగా తప్పించాలి అన్నదే పోలీసు వారి ముఖ్య ఉద్దేశం. అంటే ఈ సిట్ అధికారుల విచారణ ఈ తల్లికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరం తప్పించేసి కేవలం నాగరాజ్ చుట్టూనే కథలేసి ఇదిగో అని చెప్పి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది క్లోజ్ చేసి ఇదిగో తూతూ మంత్రంగా ఆయన అరెస్ట్ చేసేసాం అది అని చెప్పి ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది క్లోజ్ చేసాక పక్కదోవ పట్టించే ప్రక్రియ చేయడం వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులో మీరు జోక్యం చేసుకోవాల్సిందే అని హైకోర్టులో ఆమె అయితే పిటిషన్ వేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ వచ్చేసి సోమవారం అయితే విచారణకు రానుంది. సేమ్ అదే రోజు హెబియస్ కార్పస్ పిటిషన్ అయితే విచారణకు రానుంది. టోటల్గా అయితే మాత్రం పూర్తిగా ఈ కేసు సంబంధించి నీరుగారుస్తున్నారు అని చెప్పి అయితే తల్లి అయితే బాధపడుతూ పిటిషన్ వేయడం జరిగింది. మరి ఏం జరిగిద్దో చూడాలి రేపు సోమవారం దాకా. లేదు పూర్తిగా ఈ కేసులో పోలీసు వారు అందరిని అరెస్ట్ చేస్తారు ఈ లోపు అయ్యింది అనుకుంటే మాత్రం మనకైతే మాత్రం ఆ విషయంలో ఇప్పటికి కూడా 2 కానిస్టేబుల్ తప్పించుకొని తిరుగుతున్నారు. వీళ్ళకి తెలియకుండా ఉంటారా పోలీసు వారికి? వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే ఇంత తప్పులు తడగ్గా తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసింది ప్రభుత్వం. బాధితులు పక్షాన నించోకుండా చంద్రబాబు నాయుడు గారు మాటను నమ్మి వెళ్ళినటువంటి బాధితులకి వాళ్ళకి న్యాయం చేయకుండా అధికారులు న్యాయం చేస్తే హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పిటిషన్ వేసినట్టు ఇది. మీ మాటకు గౌరవం లేదు ముఖ్యమంత్రి గారు.